పూజ చేయడానికి పూలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిన. అయ్యో చూడండి, పక్షులు హడావుడి మొదలైంది. దాదాపుగా 5:30కి ఇవాళ చాలా పక్షులు వచ్చినాయి. చూడండి, అక్కడ కింద ఉంటే తాగుతాయి వాటరు, తర్వాత అక్కడ మట్టి పాత్రలు ఉంటేనే తాగుతాయి. బకెట్లు అన్ని వాటర్ ఉన్నా తాగే. ఇక ఎప్పుడైతే నేను పూజ చేసుకోవడానికి ఇప్పుడే పూలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిన. పూజ చేద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం. మళ్ళీ పక్షులు అట్లా తిరుగుతూ ఉంటాయి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక నిత్యవారి స్తోత్రాలు చదువుకోవడం, ఇక దీపం ధూపం నైవేద్యం సమర్పించడం, ఇదే మన పూజ విధానం. మన నిత్య పూజ సంపూర్ణమైంది. ఇక బయటకు వెళ్ళి సూర్యునికి అర్ఘ్యమిద్దాం. నేను అరుణానందగిరి. ఇక పూజ అయింది. ఈరోజైతే ఫస్ట్ టీ తాగుతున్నాను నేను. అమ్మవారు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సమ్మర్ కాబట్టి చాలామందికి హాలిడేస్ ఉంటాయి. ఎక్కువ మంది ఇక రిటైర్ అయిన వాళ్ళు అట్లా ఉంటారు కదా. ముచ్చట్లు కొనసాగుతూ ఉంటాయి. వాళ్ళకి 8:30 అయిందా, 9 అయిందా, అట్లా ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ఇంటికి వస్తారు అన్నట్టున్నది. 8:30 అయిపోతుంది, 8:45 ఇంకా రాలే. ఇక తను రాకముందే బ్రేక్ఫాస్ట్ తయారైతే చల్లగా అవుతుంది. సరే, ఫస్ట్ అయితే టీ తాగుతా. టీ తాగిన తర్వాత మరి తను రాగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నేను అరుణానందగిరి. ఇక మన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు 10 అవుతుంది. 10 గంటలకు మరి బ్రేక్ఫాస్ట్ ప్రారంభం చేస్తున్నా. ఇక చూడండి, మన పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది. ఈ పప్పు ఉడికే అంత లోపల నేను టీ తాగి ఇక కొన్ని వినవలసిన స్తోత్రాలన్నీ విన్నా. పప్పు మంచి ఉడికింది. ఇక ఇప్పుడు మా వారు వచ్చిండు, తను రెడీ అయ్యే లోపల మరి బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేస్తున్నా. ఇక తనకి ఇష్టమైంది కాబట్టి సేమియా ఉప్మా చేస్తున్నా. చాలా తక్కువ ఆయిల్ తోటి చేసుకునే బ్రేక్ఫాస్ట్లలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఈరోజు మన వంటలు పప్పుచారు, మునక్కాడలు, టమాటాలు, వంకాయలు అన్నీ రెడీగా ఉంచిన. ఇక ఆల్రెడీ పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నిన్న ఊరికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఎటన్నా ఒక హాఫ్ డే ఎటన్నా జర్నీ చేసేస్తే మనం ఏం నడుస్తలేం ఎండలా అయినా కానీ తలిసిపోయినట్టుగా ఉంటుంది. అని ఈజీగా ఉంది నిన్నటి నుండి నాకైతే. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రైస్ గడిపెట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం. మళ్ళీ ఇక ఎండాకాలమే కాబట్టి ఇప్పుడైనా చేయొచ్చు వంట. వీళ్ళు కొంచెం లేటుగా తింటారు కాబట్టి అంత పొద్దున్నే వండితే చల్లగా ఉంది అని అన్నట్టుగా అంటారు. ఎటన్నా వెళ్ళేది ఉంటే అండొచ్చు, కానీ ఇంట్లోనే ఉంటాం కదా అని అట్లా. ఇక సేమియా ఉప్మా మనందరికీ తెలిసిందే. ఇది ఇక్కడికే స్టాప్ చేసి నేను ఆల్రెడీ వింటున్నా. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ అయిపోయిన తర్వాత ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తా. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న బఠానీలు ఇప్పుడే తొందరగా వాటర్లు వేసి ఈ క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసరికి మంచిగా నానిపోయినాయి, తొందరగా వచ్చినాయి. అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే గట్టిగా రాళ్ళలాగా తయారవుతాయి కదా, అవి వాటర్లు వేసేసరికి ఒక 5-10 నిమిషాలలోనే నార్మల్ టెంపరేచర్కి వస్తాయి. పొట్టు కూడా ఉట్టి ఇట్లా అంటేనే ఉడుతుంది అట్లా. ఈరోజైతే జీడిపప్పులు మిస్ అవుతున్నాయి, ఇక లేవు. సేమియా ఉప్మా అక్కడ వాటర్ పెట్టిన. బ్రేక్ఫాస్ట్ పాతకాలంలో అసలు తినకపోయేటోళ్ళు, కానీ మనకు అలవాటు అయ్యి కొంచెం నాకైతే ఆకలి కాదు, కాకపోతే బ్రెయిన్ అంతా ఇట్లా వీక్ అయినట్టు అట్లా అనిపిస్తుంది, అట్లా అవుతుంది. ఇక మరి ఒకదాన్ని చేసుకొని తినచ్చు, కాకపోతే ఇక తను వచ్చిన తర్వాత చేద్దామన్నట్టుగా వేరే పనులు చేసుకుంటున్నా. ఉట్టిగా ఏం లేను, ఇక పనులు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి, ఉట్టిగా ఏముండం కానీ అట్లా. బఠానీ వేసుకుందాం, సేమియా వేద్దాం. కొత్తిమీర, బఠానీ, క్యారెట్ ఇవి బ్రేక్ఫాస్ట్లో ఉంటే మంచిగా అనిపిస్తాయి నాకు. ఈ సేమియా కూడా బాగుంటుంది, కొన్ని సేమియాలు బాగుంటాయి, ఇది బాగానే ఉంటుంది. ఇది వర్మిసెల్లి, MTR వర్మిసెల్లి ఇది. ఇంకా
మన దగ్గర సేమియా ప్యాకెట్ ఉందంటే మనం సేమియా ఉప్మా చేసుకోవచ్చు, స్వీట్ సేమియా చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఉందంటే అయ్యో వాటర్ వేడైనాయి, రెడీగా ఉన్నాయి, వేసేద్దాం. 5 మినిట్స్లో ఇది రెడీ అవుతుంది. ఈ లోపల నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తా. పప్పుచారు పొయ్యి మీద వేసిన తర్వాతనే రెస్ట్ తీసుకుంటే బెటర్ ఏమో, లేచిన తర్వాత రైస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎండాకాలం నాకైతే పొద్దున ఏదైనా వినుకుంటా కొంచెంసేపు రిలాక్స్గా వినాలని అనిపిస్తుంది. పగలు పడుకునుడు తక్కువనే, మార్నింగ్ టైంలోనే నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదన్నా వినడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ మధ్య చాలా తక్కువ అయిందని చెప్పచ్చు. సమ్మర్లో వినాలి ఇక ఏదో ఒకటి. ఎప్పుడు జీవితంలో రోజు మనకు అన్నం వండుకోవడం ఇవన్నీ పనులు ఉంటాయి. కాకపోతే జ్ఞానం అనేది రోజు ప్రవాహంలాగా ఏదో ఒకటి నేర్చుకోవాలి, రోజుకు చిన్నదన్నా. అందుకని నేను ఫస్ట్ ఇది 5 మినిట్స్లో అవుతుంది కదా, ఈ లోపల నేను నా ప్రవచనం వింటూ ఉంటా. చూద్దాం. ఎంత బాగా స్టీమ్ అయింది, సూపర్గా రెడీ అయినాయి. చూడండి సేమియా ఉప్మా చక్కగా రెడీ అయింది. వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టుంది. ఎందుకంటే నిన్న మండే కాబట్టి నిన్న లంచ్ కూడా సర్వ్ చేయలే, నైట్లో వాటర్ మిలన్ తిన్నా కొంచెం అంతే. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేటే అయింది. ఇలా సరే సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేయడం స్టార్ట్ చేసినా కానీ షూట్ చేసుకుని మర్చిపోయినా. ఇక జనరల్గా మన అందరికీ తెలిసిందే, ఇంట్లో ఏం ప్రత్యేకత లేదు. ఎండాకాలం అంటే ఎక్కువ పులుసు కూరలు, ఇట్లా చారు సాంబార్ ఇట్లాంటివి ఉంటేనే తినాలనిపిస్తుంది. చల్ల ఫ్రై కూరలు తినుడు చాలా తక్కువ ఉంటుంది ఈ సీజన్లో. మళ్ళీ అన్నం తినుడు కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం లిక్విడ్స్ ఏదన్నా తినాలనిపిస్తుంది. చల్లటి పదార్థాలు, స్వీట్లు అంటే మరీ స్వీట్గా ఉండేటివి కావు, ఐస్ క్రీమ్లు, ఫలూదా అట్లాంటివి ఉంటాయి కదా రకరకాలు, ఇట్లాంటివి తినాలనిపిస్తుంది. సరే వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతే ఈ లోపల నేను చారు చింతపండు రసం నానబెట్టిన, అది తీసి పప్పుచారులు వేద్దాం. ఇక వెజిటేబుల్స్ కట్ చేసినాయి, క్యారెటు పైన పీల్ చేసింది ఇవన్నీ ఉన్నాయి కదా, అవి నేను మొక్కలకి వేస్తా, అవి మొక్కలకి వేసేస్తా. ఇక్కడ చూడండి మన సూజీ వడియాల కోసం పెట్టినాం కదా, ఇది మంచిగా మగ్గింది, బాయిల్ అవుతుంది, మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది రవ్వ. ఇప్పుడు చల్లారడానికి కూడా మళ్ళీ టైం తీసుకుంటుంది ఇది. ఒకవేళ మీకు కావాలనుకుంటే దీనిలో జీలకర్ర వేసుకోవచ్చు, లేకుంటే ఉట్టియే పెట్టుకున్నా పర్వాలేదు. అయ్యో తాపుకోసరికి ఇట్లా అనాలి, ఇట్లా అంటే ఎక్కడన్నా ఉండలు లాంటివి ఉంటే కరిగిపోతుంది. 25 kgs బియ్యపు సంచి ఉంటుంది కదా, ఆ కవర్లో సరిపోతుంది. అంత సరిపోయేటట్టే నేను చేస్తున్నా, ఎందుకంటే బాగా చేయాలంటే కూడా నాకు చేతనైతే లేదు. ఇక అట్లా సమ్మర్ కదా, ఒకసారి మరి పెట్టకపోతే కూడా మళ్ళీ మనం వడియాలు పెట్టినట్టు అనిపిస్తుంది, అందుకని పెడుతున్నా. ఇక చూడండి ఇట్లా అన్న కొద్దీ ఇది బరువుగా అనిపిస్తుంది. ఇక ఇది స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టి చల్లారిన తర్వాత ఈ గంటతోటే ఇట్లా పోస్తే అయిపోయాయి కవర్ మీద, అంతే ఉడుకుతుంది. ఇక ఈరోజు పప్పుచారు చేస్తున్నా కాబట్టి ఇక చూడండి ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం తర్వాత పప్పు పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువనే వేసిన నేను. ఇక ఎండకు కొంచెం ఎండ ఎక్కువైనా కొద్దీ అసలు వంట చేయాలనిపించేది, అందుకని సమ్మర్లో పప్పుచారు అంటే ఇక అందరికి ఇష్టమే. కలిపి ఈ లోపల చింతపండు రసం తయారు చేద్దాం, చేస్తే బాగుంటుంది.
ఇక్కడ చూడండి ఇట్లా ఉడకాలి. మనకు వడియాల కోసం ఉడకబెడుతున్నాం కదా, ఇట్లా ఉడికితే ఇక సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి పక్క పెట్టుకుందాం. చింతపండు రసం తీసిన ఇది ఎంత అయితే ఈ చింతపండు బాగానే ఉంది. అంటే కొంచెం మన ఏసీ చింతపండు అయితే పుల్లగా ఉంటుంది. బెల్లం వేయాలి. దీనిలో బెల్లం వేయాల్సిన అవసరమే లేదు, మంచిగా ఉంది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. పప్పుచారు మసిలిన తర్వాత మరి పోపు వేసుకోవడం మనందరికి తెలిసిందే. ఇగో ఈ మాత్రం బెల్లం వేద్దాం. ఎక్కువ కాదు కానీ కొంచెం లైట్గా వేసిన, ఎందుకంటే ఇది మరీ పుల్లగా లేదు చింతపండు, అందుకని కొంచెం వేసిన. బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక ఇది మసులుతుంది, వేట్ చేద్దాం. ఇక్కడ పప్పుచారు మసులుతుంది. కరివేపాకు కొత్తిమీర వేసిన. అయితే ఇక్కడ ప్రవచనం కొనసాగుతుంది. ఇక ఇట్లా జరుగుతూ ఉంది మసలని. ఇక్కడేమో ఇది మనం సూజీ వడియాలకు చల్లారబెట్టిన. ఇక కరివేపాకు రెడీగా పెట్టుకున్న పప్పుచారు పోపు వేయడానికి. ఇది మసులుతూ ఉంది, మసలనిద్దాం, వేట్ చేద్దాం. రెండిట్లలో ఒకసారి వేద్దాం. పప్పుల పోపు వేసిన తర్వాత మనం కరివేపాకు వేసి పప్పుచారులు వేయాలి. చూడండి వెల్లుల్లిపాయలు బ్రౌన్ రావాలి. పప్పుచారులో పోపు వేయడానికైనా ఈ ముద్దపప్పుకైనా వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. కరివేపాకు కాడలు ఇట్లా వేస్తాం కదా, మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్ పప్పులు వేస్తాం. పిల్లలు లంచ్ టైంకి వచ్చేసిండ్రు స్కూళ్ళ నుండి. ఇక ఇప్పుడు మనం 5 వరకు పెట్టిన నేను సాబ్దానా వడియాలు ఫ్రై చేద్దాం. చూడండి ఎంత చక్కగా పప్పుచారు సూపర్గా రెడీ అయిపోయింది. వారానికి ఒకసారి ఇట్లా మంచి పప్పుచారుతో తింటే సంతృప్తి వేరు. ఇక దీనికి పాపడా ఉంటే ఇంకా బాగుంటుంది. నైట్ ఇక నైవేద్యం తినే పిట్టలు వచ్చి అల్లరి చేసినాయి. వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. అది ఎట్లా అంటే వస్తాయి, అల్లరి చేస్తాయి, తింటే వెళ్ళిపోతాయి. ఎక్కువసేపు ఉండేవి కదా. ఇక నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి అవి వెళ్ళిపోయినాయి. అవి చూడండి ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇక ఊరపిచ్చికలు చూడండి, నైవేద్యం తినే పిట్ట వచ్చింది. ఎంతసేపటి నుండి అల్లరి చేస్తుంది. ఏం చూపించాలి తీయనుకున్నా, ఇంకో దానికోసం అల్లరి చేస్తుంది. ఇప్పుడే వాటర్ మిలన్ దానిలా తిన్నది. జాంపండు ఉంది చూడు, జాంపండు మంచిగా వండింది కదా. అక్కడ ఆల్రెడీ చెట్టు మీద ఇక్కడ తిని పైకి ఎక్కింది ఒకటి. ఎంత అల్లరి చేస్తాయో. జాంపాన్లు వండుతున్నాయి, తింటున్నాయి. ఇక అట్లా ఉంది వాటి పని. మొన్న తయారు చేసిన సాబ్దానా వడియాలు ఇవి చూడండి ఎంత చక్కగా అయినాయి. చూడండి స్టవ్ బంద్ చేద్దాం. వడియాలు అయినాయి, అన్నం ఇప్పుడే అయింది. కానీ ఈ ఎండాకాలం అసలు స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండాలనిపించేది. పప్పుచారు అయింది వేడి. కొద్దిసేపట్లో లంచ్ చేద్దాం. ఈవినింగ్ తమ్ముని బర్త్డే ఉంది, అప్పుడు కలుద్దాం మళ్ళీ. సాయంత్రం తమ్ముని బర్త్డే అని వచ్చినాం. అయితే అందరం ఒకటే ఊర్లో ఉంటాం కాబట్టి ఇక అందరు బర్త్డేలు నెలకు 1, 2 వస్తూనే ఉంటాయి. మరి ఇక ఎప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఈరోజైతే ఇంత, రేపు ఒక మంచి విడతట మళ్ళీ కలుద్దాం.